తెలుసు కదా, మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ చేసేశారు. సిద్ధు మచ్ అవైటెడ్ మూవీ ఇది. అసలే జాక్తో బాగా ప్యాక్ అయిపోయింది మనోడికి. తెలుసు కదా అన్న టైటిల్ మీనింగ్ ఏంటో తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే అన్నట్టుగా ఈ ట్రైలర్ అయితే కట్ చేశారు. ఇంకా టీజర్ రివ్యూలోకి వెళ్తే నాకైతే కొన్ని షార్ట్స్ విజువల్గా చాలా బాగా అనిపించాయి. అంతకుమించి కొత్తగా ఏమీ అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఓల్డ్స్ గ్రేటెస్ట్ లవర్ వైబ్స్ ఈ మూవీలో చాలానే కనిపించాయి. మేబీ రాశి కన్నా యాక్టింగ్ వల్ల అనుకుంటా. ఇది ఒక కాంప్లికేటెడ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలా కనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్లో డిఫరెంట్ టైమ్ లైన్స్లో చూపించారు. సో హార్ట్ బ్రేక్ అయితే గట్టిగానే అయ్యింది. అంతేకాకుండా ఒక టాక్సిక్ ఆల్ఫా మెయిల్ లాగా మన సిద్ధు కనిపిస్తున్నాడు. బట్ టీజర్లో స్టోరీని ఎక్కడా రివీల్ చేయకుండా బాగానే సెట్ చేశారు. సిద్ధు ఎమోషనల్ డైలాగ్స్ ఇంకా ఒక సస్పెన్స్ఫుల్ యాక్టింగ్ వెనకాల ఏదో మిస్టరీ అయితే ఉంది. ట్విస్టులు గట్టిగానే ఉంటాయి అనుకుంటా ఈ మూవీలో. చూడాలి, అవి కరెక్ట్గా పేలితే పర్లేదు, కానీ లేదంటే అంతా అస్సమైపోద్ది. నా గెస్ ప్రకారం శ్రీనిధి వల్ల హార్ట్ బ్రేక్ అవుతుంది. అంటే డీసెంట్గా ఉన్న పర్సన్కి హార్ట్ బ్రేక్ అయితే ఎలా మారుతాడో అలా మారిన తన లైఫ్లోకి అదే అమ్మాయి మళ్ళీ వస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నట్టుగా ఉంది. జస్ట్ గెస్ అంతే, చూడాలి మూవీ వచ్చాక. ఈ మూవీ డైరెక్టర్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. నీలా కోనా. ఈవిడ ఇండియన్ స్టైలిస్ట్, ఇంకా చాలా మూవీస్లో కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా చేశారు. ఈ మూవీతోనే ఆవిడ డెబ్యూ చేస్తున్నారు. ఇంటర్వ్యూస్లో సిద్ధు క్యారెక్టర్ని సాఫ్ట్గా రాసుకున్నారట. బట్ సిద్ధు కరెంట్ ఇమేజ్ బట్టి మనోడు ఇచ్చిన సలహాల మేరకు మళ్ళీ ఇలా వైలెంట్గా మార్చేశారట. సిద్ధు ఇంకా మాట్లాడుతూ వైవా హర్ష కనిపించినప్పుడల్లా కామెడీ అయితే జనరేట్ అవుతుంది అన్నాడు. ట్రైలర్లో అయితే హర్షకి పెద్దగా డైలాగ్స్ లేవు. మేబీ మూవీలో ఉండొచ్చేమో గట్టిగా. శ్రీనిధి న్యూ లుక్స్, యాక్టింగ్ అయితే బాగానే ఉంది. కాన్సెప్ట్ అయితే చాలా బోల్డ్గా ఉంది. మోడర్న్ లవ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయినట్టున్నాడు మన సిద్ధు. చూద్దాం ఈ మూవీతోనైనా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో. సో ఇది ట్రైలర్ రివ్యూ. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ ఫుల్ మూవీ రివ్యూతో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.